హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ ఎండాకాలంలో చల్లగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా తాటి ముంజలతో పాయసం అయితే రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వరకు చిక్కటి పాలైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలలో ఇలా నేతిలో ఫ్రై చేసుకున్న సేమియా అయితే వేస్తున్నాను. సేమియా అయితే మీ ఇష్టం అండి. నేనైతే ఒక 2 స్పూన్స్ సేమియానైతే నేతిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను. బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ సేమియా వేయడం వల్ల టేస్ట్తో పాటు కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సేమియా వేసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అంతా షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో షుగర్ మీకు నచ్చినంత వేసుకోండి. కొందరు షుగర్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇలాచీలు అయితే దంచుకొని వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికించుకోవాలి. ఈ పాయసము చాలా చల్లగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా. ఈ సేమియా మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే పాలు ఒక గ్లాస్ వేసుకున్నాం కదా, ఈ చిక్కటి పాలు కదా అండి, కొంచెం గట్టి పడుతున్నాయి అన్నమాట పాలైతే. ఇలా గట్టి పడిన తర్వాత చూడండి, ఇలా మరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి తాటి ముంజలు అయితే వేసుకోవాలి. అంతవరకు అయితే వేసుకోవద్దు. చూడండి, నేనైతే వీటిని చల్లార్చుకుంటున్నాను. ఈ లోపు తాటి ముంజలు అయితే తీసుకున్నాను. ఒక 3 తాటి ముంజలు అయితే తీసుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వీటిని చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇది స్పూన్ తోటి కూడా తినేటట్లు ఈజీగా ఉండేటట్లయితే చిన్న పీసులుగా అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ సీజన్లో ఎక్కువ మనకి బయట దొరుకుతాయి కదంటే తాటి ముంజలు. అలాగే ఎంతో చలువ కదా, హెల్త్కి చాలా మంచిది. మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్ అనమాట ఇది. చాలామందికి తాటి ముంజల స్మెల్ అంటే అస్సలు నచ్చదు కదా. అలాంటి వాళ్ళకి ఇలా స్వీట్లో చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ చూడండి, చిన్న పీసులుగా చేశాను కదా, చల్లారిన పాయసంలోకి అయితే కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా బాగా కలుపుకుంటే తాటి ముంజల్లో పాలల్లో బాగా కలిసిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఇలాచి కూడా వేసాం కదా, ఇలాచి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడే తినొద్దు, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చల్లగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.